హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. మనం సాధారణంగా ఎప్పుడు మంచు, పర్వతాలు ఇట్లాంటి సంబంధించిన వీడియోలు ఎన్నో చూస్తుంటాం, అద్భుతంగా ఉన్నాయని భావిస్తూ ఉంటాం. కానీ ఈ మంచు పర్వతాలు, వాటి అధిరోహణ, దాని వెనకాల ఉన్న కష్టము, దాంట్లో ఉన్న సవాళ్ళు, వీటి గురించి మనకు తెలియదు. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ అనేక ఎత్తైన పర్వతాలను జయించిన ఒక నిజమైన మౌంటైనర్. ఆయన ఎవరో కాదు, మన తెలుగు రాష్ట్రానికి చెందిన కర్నూలుకి చెందిన తమ్మినేని భరత్ గారు. ఆయనతో మాట్లాడి ఈ మౌంటైనరింగ్ వెనుక ఉన్న సవాళ్ళ గురించి, అందులో ఉన్న అనేక ఇబ్బందుల గురించి, అతనికి ప్రేరణ ఇచ్చిన అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. వెల్కమ్ టు ఐకన్ న్యూస్ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్. మీ గురించి చదివినప్పుడు ఇట్ వాజ్ లైక్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ థ్రిల్లింగ్ మూవీ ఆర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది అనమాట. సో ఈ మౌంటైనరింగ్ అనేది జనరల్గా మన వాళ్ళు ఎడ్యుకేషన్, పిల్లలు అప్పటి నుంచే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవగానే వీడిని ఇంజనీరింగ్ చేయాలా, వీడిని డాక్టర్ చేయాలి, లేదంటే ఇంకొక అంటే కమర్షియల్గా ఆలోచించే ఈ రోజుల్లో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిట్ మౌంటైనరింగ్ సైడ్? హలో సార్. సో యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇది స్టార్ట్ అయింది మాకేంటంటే, నేను యాక్చువల్లీ బోర్డింగ్ స్కూల్, నేను గుంటూరులో చదివాను. సో ఏంటంటే ఈ బోర్డింగ్ స్కూల్ కూడా మొత్తం స్టార్టెడ్ బై 4 ఆర్మీ ఫ్రెండ్స్ అనమాట. ఐ మీన్ సో సారీ సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళకి ఆర్మీ టచ్ అంతా ఉంటుంది అనమాట. సో మమ్మల్ని చూసే విధానం కూడా అప్పటి నుంచి అలాగే స్టార్ట్ అయింది అనమాట. సో చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మాకు, స్పోర్ట్స్ కూడా అనమాట. మా స్కూల్లో అలాగే ఉండేది. సో నేను బేసిక్ గా అథ్లెటిక్స్ బ్యాక్గ్రౌండ్. సో అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్పోర్ట్ కి అలా అంకితం చేశారనమాట. సో అలాగా మాకు చిన్నప్పటి నుంచి ఆ అవుట్డోర్స్ కి బాగా అలవాటు పడ్డాం. మాకు చిన్నప్పుడు ఆ స్కూల్లోనే లైక్ మంత్లీ ఒకసారి ట్రెక్ చేసేవాళ్ళం అనమాట. అందరిని అలా తీసుకెళ్లేవాళ్ళు. సో అప్పుడు అలా ఇంజెక్ట్ అయింది చాలా లాంగ్ బ్యాక్, నా చిన్నగా ఉన్న స్టేజ్ లోనే. సో దాని తర్వాత నా కాలేజ్ ఊటీలో చదివాను నేను 4 years. మా కాలేజ్ కూడా వ్యాలీలో ఉంటుంది. మేము మెయిన్ గేట్కి వెళ్ళాను కూడా స్టేట్స్ క్లైమ్ చేస్తాం అనమాట. సో చుట్టుపక్కల మౌంటైన్స్ అలా బాగా అట్రాక్ట్ అయ్యాను అనమాట. సో నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ట్రావెల్ తో స్టార్ట్ అయ్యి సో మౌంటైన్స్ కి కనెక్ట్ అయ్యి అలాగా ఒక ప్రొఫెషనల్ మౌంటైనర్ గా అలా ఒక జర్నీ అలా స్టార్ట్ అయింది. రైట్. సో ఐ మీన్ లైక్ మీ ఫస్ట్ ఎక్స్పెడిషన్ గురించి ఒక్కసారి చెప్పండి. లైక్ ఎలా అనిపించింది ఫస్ట్ టైం మీరు ఒక మౌంటైన్ క్లైమ్ చేయాలనుకున్నప్పుడు? మీరు ఐ మీన్ దాన్ని జయించినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? సార్ యాక్చువల్గా నా ఫస్ట్ మౌంటైన్ స్టార్ట్ అయింది 2015లో సార్. 2015లో బేసిక్ గా నా ఫస్ట్ మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్. సో యాక్చువల్గా ఏంటంటే అలా ఎప్పుడు ఎక్కకూడదు అనమాట. సో అందరు అంటారు వా గ్రేట్ ఫస్ట్ మౌంటైన్ అయిందని. కాదు, అదొక స్టూపిడిటీ అనమాట. అప్పుడు ఏంటంటే ఆ నాలెడ్జ్ లేదు. ఓకే, నా చుట్టుపక్కల చెప్పేవాళ్ళు లేరు. సో అలాగా ఎవరెస్ట్ తో నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఏంటంటే 2015లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అర్త్క్వేక్ వచ్చింది సార్, నేపాల్ అర్త్క్వేక్. సో అప్పుడు ఆగిపోయింది అనమాట. సో యాక్చువల్లీ దానికి ముందు నేను ఆల్రెడీ 3 years టైం తీసుకున్నాను. ఈ మౌంటైన్ 3 years స్పెండ్ చేశాను. మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చాయంటే ఫినాన్స్ దగ్గర సార్. సో ఏంటంటే ఒక 30 lakhs ఆ డేస్ లో స్పెండ్ చేయాలి అంటే చాలా కష్టం అనమాట. ఆ రేస్ చేయడానికి నాకు 3 years పట్టింది దాన్ని ఎర్న్ చేయడానికి. సో ఒక్కసారి అర్త్క్వేక్ రాగానే మొత్తం గ్రౌండ్ జీరో మళ్ళీ. సో క్యాంప్ 2 లో ఉన్నాం, అర్త్క్వేక్ వచ్చింది, బ్యాక్ మళ్ళీ చాలా ట్రై చేసాము, అవ్వలేదు. సో అప్పుడే మన టీడీపీ గవర్నమెంట్ అండ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, దాంట్లో సెలెక్ట్ అయ్యాను. సో అలాగా 2017 లో సపోర్ట్ తో నేను మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశాను సార్. ఇట్స్ అ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ద ఫస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ మౌంట్ ఎవరెస్ట్. యా. సో సార్ ఇది ఏంటంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది బేసిక్ గా చెప్పలేదు, దాని ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అది కూడా నేను 2013 లో అనుకుని 2017 లో 5 years స్పెండ్ చేశాను నేను ఒక్క మౌంటైన్ మీద అనమాట. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు క్లైమ్ ఎ మౌంటైన్? సార్ డిఫికల్టీస్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌంటైన్ కి ప్రిపరేషన్ చాలా అవసరం, గ్రౌండ్ ప్రిపరేషన్ చాలా అనమాట. సో ఏంటంటే సార్ మనం ఇక్కడ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఒక మంచి రోజు ఎవరైనా క్లైమ్ చేస్తారు, మనం ప్రిపేర్ అయ్యేది ఒక బ్యాడ్ డే కోసం, వర్స్ట్ డే కోసం ప్రిపేర్ అవుతాం. సో అది సో వన్స్ మౌంటైన్ మీద వెళ్ళగానే సార్ లైక్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో దానివల్ల మన అపిటైట్ పాడవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. సో అన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో మౌంటైన్ మీద మళ్ళీ చాలా హజార్డస్ థింగ్స్ ఉంటాయి. సో అవలాంచ్ రిస్క్ ఉంటుంది. సో అంటే నేను కొన్ని మౌంటైన్స్ చేస్తానంట, డిఫికల్ట్ మౌంటైన్స్, ధౌలగిరి అని, అన్నపూర్ణ అని, అవలాంచెస్ కంటిన్యూస్ గా ఉంటాయి అనమాట. సో మనం అన్నిటినీ లైక్ అంటే అన్నిటి మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఎలాంటి టైంలో క్లైమ్ చేయాలి, సో క్యాంప్స్ ఎక్కడ, సో ఏంటి అనేసి ఫస్ట్ మౌంటైన్ క్లైమ్ చేసిన డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో సర్వైవ్ అవ్వగల మెంటల్ క్యాపబిలిటీ కూడా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ ద ఫిజికల్ క్యాపబిలిటీ, మెంటల్ క్యాపబిలిటీ. సార్ మౌంటైన్ క్లైమ్ చేయడం ఒక తీసుకుంటే
20% is physical, 80% is mental, sir. Oh, Sir, ఇప్పుడు I thought it was other way around. 80% physical condition కావాలి. 80%, సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం సరౌండింగ్స్ లో చాలా చాలా కలర్స్ చూస్తున్నాము, Right. బయటకు వెళ్తే మనుషులను చూస్తున్నాము, వెహికల్స్, అంటే మన మైండ్ లో తెలియని ఏదో ఒక రన్ అవుతుంటది, అంటే బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటది అనమాట, ఎన్నో చూస్తుంటాం. Yes, exactly. అక్కడ ఏం చూస్తాం సార్? వైట్ కలర్, కంప్లీట్ వైట్. అది ఆ ప్రశాంతత 2-3 రోజులు బాగుంటది. ఓకే ఓకే. అలా 40-50 రోజులు బాగుండదు అనమాట. సో మెంటల్ స్ట్రెంత్ హెవీగా ఉండాలి అనమాట. ఓకే ఓకే. సో దీనికి మీకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? సార్ యాక్చువల్గా నేను అంటే మౌంటైన్స్ లో నాకు ఎవరు తెలియని ఒక స్టేజ్ లోనే నేను స్టార్ట్ చేశాను అనమాట. Right. బట్ ఏంటంటే ఆబ్వియస్లీ లైక్ అంటే మా నాన్న లైక్ ఇప్పుడు లేరు తను. ఓకే. అంటే తను ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట చిన్నప్పటి నుంచి. సో చిన్నప్పటి నుంచి అంటే చదువుకోవాలి, రైట్, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఈ ఒత్తిడి, అలాంటి ప్రెషర్స్ లేవు. వాట్ ఎవర్ ఇక్కడ చూడ మంచిగా సెటిల్ అవ్వాలి. సో ఒక మౌంటైన్ క్లైమ్ చేయాలి అంటే మీరు అన్నట్లు ఇందాక ఒక 30 lakhs దాకా ఖర్చు అయింది అన్నారు. అప్పుడు సార్, అప్పుడు 10 years back. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు చాలా అవుతుంది, ఇంకా అవుతుంది. ఇంకా అవుతుంది. సో ఎందుకంటే సార్ ఇప్పుడు మన క్లోతింగ్ ఇవన్నీ అన్ని పెరిగిపోయాయి అనమాట, ఎవ్రీథింగ్. సో 40 lakh. సరే ఇంకొకటి ఏంటంటే, ఓకే ఒక మౌంటైన్ వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇప్పుడు నేను కొన్ని మౌంటైన్స్ ఉన్నాయన్నమాట, సక్సెస్ ఫస్ట్ టైం అవ్వదు అనమాట. ఎవరెస్ట్ అత్యకి వచ్చి ఆగిపోయింది. అలా నాకు ఇంకొక 2 మౌంటైన్స్ కూడా ఉన్నాయన్నమాట. వెదర్ బాగాలేక మళ్ళీ బ్యాక్, ఎప్పుడైతే బ్యాక్ టర్న్ ఇస్తున్నామో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుంటామో ఆ మౌంటైన్ మీద, దాన్ని మళ్ళీ జీరో, ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి అలా. సో ఒక మౌంటైనరింగ్ అనేది మీకు కళ. సో ఒక మౌంటైన్ పీక్ కి చేరుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సార్ అదే ఈ ఫీలింగ్ బేసిక్ గా అది ఎక్స్పీరియన్స్ సార్, అది దాని మాటల్లో పెట్టలేము అనమాట అసలు ఏంటి అనేసి. అనుభవిస్తే కానీ బేసిక్ ఒక లాంటి ఒక సైలెన్స్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే. సో దాన్ని అనుభవించాలి. ఓకే. సో మొత్తం అంటే నేను మీ గురించి చదివిన దాంట్లో మీరు దాదాపుగా ఉన్న 14 ఎత్తైన పర్వతాల్లో మీరు 9 పర్వతాలను అధిరోహించారు, అండ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ అని చెప్పేస్తున్నారు. దాని గురించి కొంచెం. ఎస్ సార్. సో ఇక్కడ ఏంటంటే మన ప్రపంచంలో లైక్ 14 పీక్స్ అబౌవ్ 8,000 meters ఉన్నాయన్నమాట. 14 peaks which are above 8,000 meters. 8,000 meters. Meters, right. Okay. yeah. So 8,000 meters అంటే approximately 20,000 feet. 26,000. 26,000. Yeah, 26,000 plus 27,000 closely. Yeah. Okay. 26 and 27,000 మధ్య feet మధ్యలో ఉంటుంది సార్. Okay. సో ఈ పీక్స్ అన్ని మొత్తం మన హిమాలయన్ బెల్ట్ లోనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ 14 పీక్స్ లో 5 పీక్స్ మాత్రం POK లో ఉన్నాయి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. 5 పీక్స్ POK లో ఉన్నాయి. సో ఈ POK లో ఆబ్వియస్లీ మనం ఇంతవరకు ఎవరు ట్రై చేసింది లేదు ఎక్కాలి అనేసి. ఆబ్వియస్లీ ఆ ల్యాండ్ కోసం చాలా మంది మన పీపుల్ సాక్రిఫైస్ చేశారు. సో దాన్ని అలా అన్నమాట, దాన్ని ఎవరు టచ్ చేయట్లేదు. సో ఎందుకంటే మనం పాకిస్తాన్ పర్మిషన్ కూడా అడగలేము, ఎందుకంటే మనం మన ల్యాండ్ కోసం అని ఫైట్ చేస్తా ఉన్నాం. సో దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయడం లేదనమాట. సో అలాగా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా 9 పీక్స్ ఉన్నాయి సార్. సో ఈ 9 పీక్స్ చేసిన ఫస్ట్ ఇండియన్ అనమాట, ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్. సో అలా అని ఇంతకుముందు ఎవరు దాన్ని ట్రై చేయలేదు అని కాదు సార్, ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఎక్కడ చోట వాళ్ళకు ఏదో ప్రాబ్లమ్స్, హజార్డస్, కొంతమంది గివ్ అప్ ఇచ్చారు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది అలా అనమాట. సో అలా నాకు ఒక ఛాన్స్ వచ్చింది అనమాట యాజ్ అ ఫస్ట్ పర్సన్. ఓకే. సో 9 you have already completed sir. Yeah. So what about the remaining 6 అనుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన 5 POK లో ఉన్నాయి, అది మనదని మనం అనుకుంటున్నాము. ఇప్పుడు వెళ్ళాలి అంటే వాళ్ళ ఆక్యుపేషన్ లో ఉంది కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి, సో ఆ ఇంటిగ్రిటీ మీకు అడ్డొచ్చి పర్మిషన్ అడగట్లేదు. ఓకే. అలా నేననే కాదు, ఏ మౌంటైన్ అయినా సరే అక్కడ ఆగిపోతున్నాం అనమాట. సో కరెక్ట్ కాదు అని. అదర్ మౌంటైనర్స్, వాట్ అబౌట్ అదర్ మౌంటైనర్స్ అవుట్ సైడ్ ఇండియన్స్? అట్లా అవుట్ సైడ్ ఇండియన్ అక్కడ క్లైమ్ చేస్తున్నారు. ఓకే. బికాస్ అక్కడ వరల్డ్ సెకండ్ హైయెస్ట్ పీక్ ఉంది సార్, K2. మనకి ఎవరెస్ట్ ఎట్లయితే ఇక్కడ ఉందా నేపాల్ లో, అక్కడ వాళ్ళకి K2 అక్కడే ఉందన్నమాట. సో సెకండ్ హైయెస్ట్ మనం ఎప్పుడు క్లైమ్ చేయలేము. సో ఇండియన్ అంటే ఈ 9 కంప్లీట్ చేసిన ఓన్లీ ఇండియన్ మీరు. ఓకే. ఓకే. మౌంటైనరింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు వస్తున్న సవాళ్ళని చూసి, అంటే మంచు, సైక్లోన్స్ అని రకరకాల కారణాలు ఉంటాయి, ఆ సవాళ్ళు ఎదురైనప్పుడు లేదు ఇంకా మనం ముందుకు వెళ్ళడం కష్టం, ఎక్కలేమనే ఒక నిరుత్సాహం ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపిస్తుంది. అదొక కామన్. యాక్చువల్లీ దాన్నే ఫేస్ చేయాలి సార్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇంకొకటి సార్, ఇక్కడ మనం కొన్ని తప్పులు చేస్తాం అనమాట. సో ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మౌంటైన్ దగ్గర మనకి ఇది ఈగో అనో లైక్ మౌంటైన్ మీద, సో మనం ఎప్పుడైనా సరే ఒక వెదర్
బాగోట్లేదు, ఐ మీన్ మౌంటైన్ మీద సరిలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. Right. కానీ మనకి ఆల్రెడీ చాలా ప్రెషర్స్ ఉంటాయి సార్. Right. చాలా ఇన్వెస్ట్ చేస్తుంటాము, ఫినాన్స్ గా చాలా ఇన్వెస్ట్ చేస్తుంటాము, లైక్ టైం చాలా ఇన్వెస్ట్ చేస్తుంటాము, ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ Right. మెంటలీ చాలా ఇన్వెస్ట్ చేస్తుంటాము. ఇవన్నీ కొన్ని నిమిషాల్లో యాక్సెప్ట్ చేయమన్నమాట. Okay. సో ఎప్పుడైతే లైక్ అది అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మౌంటైన్ ఎప్పుడు అక్కడే ఉంటుంది, లైఫ్ ఇంపార్టెంట్. బట్ ఈసారి నేను ఒక మిస్టేక్ జరిగింది సార్ ధౌలగిరి మీద. Okay. అది మొన్న మేలో అనమాట. Okay. సో మేలో నేను ధౌలగిరిలో డెత్ కాల్ అనమాట. లాస్ట్ ఇంకా డెత్ ఇట్లా నాక్ చేశాను, ఓపెన్ అవ్వలేదు, వచ్చాను అనమాట. Okay. సో అది అప్పుడు అంతే సార్, నాకు యాక్చువల్గా లంగ్ ఇన్ఫెక్షన్ అయింది అనమాట. సో Okay. దాన్ని కుంభు కాఫ్ అంటాం. అది కుంభు రీజియన్ లో, కుంభు గ్లేషియర్ ఉంటుంది, ఆ రీజియన్ లో వచ్చిన కాఫ్ కుంభు కాఫ్ అనమాట. Okay. దానివల్ల నాకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది. Okay. ఆ ఇన్ఫెక్షన్ తోనే నేను మౌంటైన్ ఎక్కాను అనమాట. Hmm. చాలా షార్ట్ పీరియడ్ లో ఎక్కాను అనమాట. Okay. సో పైకి రీచ్ అయ్యాను జస్ట్ ఒక, అంటే ఈ 9 peaks లో ఈ ధౌలగిరి ఒకటి, Right. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కిందకి వచ్చాను, లంగ్స్ పనిచేయడం మానేసాయి ఇంకా. సో Oh. ఆక్సిజన్ పెట్టుకున్నాను, బట్ Okay. ఆక్సిజన్ గాలి లోపలికి వెళ్తుందంటే లంగ్స్ తీసుకోవాల్సింది, Oh, తీసుకోవట్లేదు obvious. అనమాట. Okay. Okay. తీసుకోవట్లేదు, లంగ్స్ మీద ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఇంకా హెవీ బ్లడ్ కొడుతుంది అనమాట బయటికి. Okay. సో కంప్లీట్ అసలు ఇంకా కిందికి రావడానికి అట్లా అనమాట, ఆల్మోస్ట్ బాడీ ఇచ్చేసింది అనమాట. బట్ జస్ట్ మైండ్ ఒకటి ఏంటంటే గట్టిగా మైండ్ పోకుండా ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట అంతే. Right. మైండ్ ఒక్కసారి ఏమవుతుందంటే సార్, ఇక్కడ నేను సమ్మిట్ నుంచి ఆ లాస్ట్ సమ్మిట్ క్యాంప్ రావడానికి జనరల్గా ఏమవుతుందో నేను 2 hours తీసుకుంటాను. Okay. ఇక్కడ నాకు 12 hours పట్టింది. Okay. ఒక స్టెప్ కంటే ఎక్కువ వేయలేకపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, లంగ్స్ మీద కొడుతుంది. అండ్ ఏమవుతుందంటే సార్, ఇక్కడ బాడీ చెప్తా ఉంటుంది అనమాట, ఇంకా ఎందుకు ఇంత టైర్డ్ అయిపోవడం, గివ్ అప్ ఇచ్చేసేవాడు. ఒక్కసారి గివ్ అప్ ఇచ్చి పడుకున్నామంటే నొప్పి ఉంటుంది సార్, పడుకున్నామంటే అయిపోతుంది, క్లోజ్, Right. డన్, గాన్ ఇంకా. Right. సో అందుకని ఇంకా అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, నేను మౌంటైన్ మీద ఉన్నాను అనే మైండ్ అనుకుంటూ అట్లా నాకు 12 hours So, పడింది. ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకటే ఏంటంటే గివ్ అప్ ఇవ్వద్దు అని చాలా స్ట్రాంగ్ గా అనుకోవాలి సార్, అనుకుంటాను. ఇంకా అంటే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అలా చేశాను. Right. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఫైనల్ క్యాంప్ నుంచి సమ్మిట్కి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఆ రోజు నేను గివ్ అప్ ఇచ్చిండొచ్చు, యాక్చువల్లీ నేను రావాలి వెనకలకి. Okay. కానీ ఇంత ముందు ఎక్స్పీరియన్స్ అన్ని వచ్చి ఏమవుతుందిలే అని ఒక లాంటి దాంతో Confidence. వెళ్ళాం కదా, అక్కడ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు సార్. ఇక్కడ Okay. ఆబ్వియస్లీ ప్రతి మనిషికి ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంటుంది. ఆ రోజు నాకు అలా నెగిటివ్ పాయింట్ బయట పడింది అనమాట. Okay. సో ఏముందిలే చూద్దాం అనేసి అట్లా వెళ్ళాను. బట్ సో అంటే ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ హెల్ప్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ మెడికల్ హెల్ప్ ఎప్పుడైనా సరే 7,000 meters కింద ఏమైనా చేయడానికి వస్తుందన్నమాట. Okay. నాకు అయ్యిందే 8,000 పైన అయింది అనమాట 8,000 ఇష్యూ. 8,000 పైన నుంచి నేను 7,000 meters దగ్గరికి రావడానికి 12 hours పట్టింది. అండ్ 12 hours ఆ రోజు నేను నైట్ రీచ్ అయ్యాను. సో నైట్ ఎవరు ఏం చేయడానికి లేదు, అక్కడ టెంట్ లో ఉండి అప్పటికి నా హెల్త్ డిటోరేట్ అయిపోతుంది, తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ డే నేను అక్కడ ఉన్న షేర్పాస్ ఉంటాడు సార్, సో వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను అనమాట. Okay. అక్కడ క్యాంప్ నుంచి క్యాంప్ 2 వెళ్ళడానికి. Okay. అది కూడా అవుట్, అసలు నా బాడీ సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయడం పక్కన పెడితే గ్రౌండెడ్ అంతే. నేను Oh. Just నా మైండ్ ఒకటే నా దగ్గర ఉంది, Okay. ఇంకేం లేదు, చేయటం లేట్లేదు, అంటే అంత అవుట్ అనమాట ఇంకా. Okay. సో క్యాంప్ 2కి వచ్చిందా, క్యాంప్ 2కి నెక్స్ట్ డే మార్నింగ్ చాపర్ వచ్చింది అనమాట పిక్ చేయడానికి. Okay. నా So, worst experience అనుకోవచ్చు. ఒకటే Out of your- ఎక్స్పీరియన్స్, okay. అది ఇది Right. అంతే. రిమైనింగ్ మౌంటైన్స్ లో డిఫరెంట్ ఛాలెంజెస్ వచ్చాయి, దానికి తగ్గట్టు ఫేస్ చేసాము, అంతా ఓకే ఫైన్. బట్ ఇలాగ ఒక బాడీనే కంప్లీట్ అసలు ఇంకా Right. నా హ్యాండ్ ఓవర్ లో లేకుండా అయిపోయిన ఒక సిచ్యువేషన్ ఇది ఒకటే. అంటే ఇప్పుడు మీరు యూ హావ్ బీన్ టు మెనీ మౌంటైన్స్. సో ఈ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల మనం చేస్తున్న ఈ పొల్యూషన్ కావచ్చు, దీన్ని బేస్ చేసుకొని మౌంటైనరింగ్ కానీ మౌంటైన్స్ కానీ పాడవుతున్నాయి, ఇబ్బందులకు గురవుతున్నాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా? క్లియర్ గా అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. నేను 10 years లో చాలా చూడొచ్చు అనమాట. ఓకే. ఇంత ముందు 10 years ముందు బేస్ క్యాంప్ నుంచి దాని తర్వాత ఆ గ్లేషియర్, ఆ స్నో స్టార్ట్ అయ్యేది అనమాట. Okay. ఇప్పుడు అదంతా రాక్ అయిపోయింది టిల్ క్యాంప్ 1. అంటే గ్లేషియర్ కరిగిపోతుంది అనమాట. కరిగిపోతుంది. ఓకే, ఐస్ రావడం తక్కువ అయిపోతుంది అనమాట, పడ్డం తక్కువ అయిపోతుంది, అలా అయిపోతుంది అనమాట. అది క్లియర్ గా అర్థమవుతుంది సార్. అదేంటంటే 1-2 years కదా అర్థం అవ్వదు, బట్ నేను లాంగర్ 10 years నుంచి ఉన్నాను కదా, క్లియర్ గా అర్థమవుతుంది. దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే ఆ గ్లేషియర్ ఫామ్ అవ్వకపోతే, అక్కడ మంచు ఫామ్ అవ్వకపోతే ఏంటంటే ఆ స్టోన్స్ ఉంటాయి కదా, రాక్ ఫాల్ అవుతున్నాయి అనమాట. లూజ్ రాక్స్ ఉంటాయి. నైట్ వెళ్తూ ఉంటారు, హెడ్ ఎక్కడి నుంచి వచ్చి ఒకటి చిన్న ఇంత రాక్ జాల్ లైక్ వెళ్ళిపోతుంది. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? ఐ మీన్ లైక్ ఈ మౌంటైనరింగ్ అనేది? సార్ మౌంటైనరింగ్ నా మైండ్ లో థాట్ వచ్చింది 2013 లో, బట్ ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది 2015 నుంచి సార్. ఆల్మోస్ట్ 10 years. 10 years. 10 years ఆఫ్ మౌంటైనరింగ్ కెరియర్ ఎక్స్పర్టైజ్. సో ఈ 9 కాదు సార్, యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్మోస్ట్ లైక్ 100+ పీక్స్ క్లైమ్ చేసి ఉంటాను. ఓకే. సో నేను టీమ్స్ ని తీసుకెళ్తుంటాను మౌంటైన్స్ మీదకి. సో మల్టిపుల్, నేను యాక్చువల్ గా ఇయర్ లో 365 days లో నేను
260 to 280 డేస్ నేను మౌంటైన్స్ లోనే ఉంటాను. మౌంటైన్స్ పైనే ఉంటారు. పైన మౌంటైన్స్ లో అన్ని కాంటినెంట్స్ లో ఓకే టీమ్స్ ని బ్యాక్ టు బ్యాక్ ఓకే తీసుకెళ్తారు. అదొక సాటిస్ఫాక్షన్ సార్. యాక్చువల్గా నాకేంటంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ కంటే ఒక టీమ్ వాళ్ళు అంటే వాళ్ళ డ్రీమ్ సాటిస్ఫై అయినప్పుడు వాళ్ళ ఆనందంలో మీ ఆనందం అదొక ఫీల్ సార్, లైక్ యూనో యాజ్ అ కోచ్ అనుకోవచ్చు. బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీరు అంటున్నారు మౌంటైనరింగ్ కి క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3 ఆర్ బేస్ క్యాంప్ అని ఇట్లా రకరకాల పేర్లు చెప్తున్నారు. ఒక మౌంటైన్ అధిరోహించాలి అంటే వాట్ ఆర్ ద స్టేజెస్, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎన్ని క్యాంప్స్ ఉంటాయి, ఎట్లా చేయాలి, ప్రాసెస్ ఏంటి? సార్ యాక్చువల్గా ఏంటంటే ప్రతి మౌంటైన్ కి ఒక డిఫరెంట్ ఉంటుంది. కొన్ని మౌంటైన్స్ కి 2 క్యాంప్స్ ఉంటాయి, కొన్ని మౌంటైన్స్ కి 3 క్యాంప్స్ ఉంటాయి, కొన్ని మౌంటైన్స్ కి 4 క్యాంప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఫస్ట్ ఏ మౌంటైన్ కైనా సరే ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ బేస్ క్యాంప్ ప్రాపర్ గా సెట్ చేసుకుంటాం అనమాట. అంటే బేస్ క్యాంప్ లో ప్రాపర్ కుక్ ఉంటాడు, పడుకోవడానికి మంచి టెంట్స్ అలా అనమాట. బేస్ క్యాంప్ ఎప్పుడు చాలా బాగుండాలి. మనం తినే డైట్, అక్కడ ఏమైనా సరే మెడికల్ ఫెసిలిటీస్ కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ బేస్ క్యాంప్ చాలా చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న చెఫ్స్, అక్కడ ఉన్న కుక్స్ టాప్ గైజ్ అనమాట. ఏమైనా దొరుకుతుంది బేస్ క్యాంప్ లో. అంటే బేస్ క్యాంప్ సార్, బేస్ క్యాంప్ అంటే ఒక హోమ్ ఫీల్ ఉండాలి. అప్పుడే క్లైంబ్ చేయడానికి, ఎందుకంటే అన్ని డేస్ ఉండాలి అక్కడ, ఆల్మోస్ట్ 40-50 డేస్ ఉంటాం కాబట్టి బేస్ క్యాంప్ ఎప్పుడైనా సరే బాగుండాలి. బేస్ క్యాంప్ ఆల్మోస్ట్ లైక్ ప్రతి మౌంటైన్ కి 5000 మీటర్స్ అటు ఇటుగా 5000 మీటర్స్ అని యావరేజ్ గా ఆ రేంజ్ లో ఆ లెవెల్లో ఉంటాయి అనమాట. సో అక్కడ నుంచి మనం పైకి ఒకటేసారి అట్లా వెళ్ళడానికి లేదు సార్. క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3 అట్లా పోవడానికి లేదనమాట. సో ఫస్ట్ మనం మళ్ళీ క్యాంప్ 1 కి వెళ్ళి టచ్ చేసి అక్కడ పడుకొని మళ్ళీ కిందికి వస్తాం అనమాట. సో అలా నెక్స్ట్ మళ్ళీ క్యాంప్ 2 కి వెళ్తాం, అక్కడ మళ్ళీ అడ్జస్ట్ అయ్యి మళ్ళీ కిందికి వస్తాం. అలా ఫైనల్ గా థర్డ్ టైం అలా వెళ్తాం. ఎందుకంటే బాడీ అలవాటు అవ్వాలి ఆ హైట్ కి, ఆల్టిట్యూడ్ కి, ఫిజికల్ గాను యాజ్ వెల్ యాజ్ మెంటల్ గాను. సో దానికి అలవాటు పడాలన్నమాట బాడీ. అట్లా దాన్ని ఆ ప్రాసెస్ ని అక్లమటైజేషన్ అంటాం అనమాట. సో అదంతా అయిన తర్వాత, ప్రాసెస్ అయిన తర్వాత లాస్ట్ వెదర్, ఇప్పుడు టెక్నాలజీ బాగా వచ్చింది సార్. వెదర్ యాప్స్ చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు. అంటే మౌంటైన్స్ అక్యురేట్ వెదర్ ఇష్యూస్ ఉన్నాయి, వెదర్ థింగ్స్ ఉన్నాయి. సో 100% అని చెప్పలేకపోయినా సరే, బట్ అట్లీస్ట్ 90 క్రౌస్ అవుతుంది, 90% కరెక్ట్ గానే ఉంటుంది అనమాట. సో దానికి ఆ వెదర్ రిపోర్ట్స్ తీసుకుంటాం. సమ్మిట్కి వెళ్ళే రోజు లైన్ గా అట్లీస్ట్ 3-4 డేస్ బాగున్న రోజులు చూసుకొని స్ట్రైట్ గా అప్పుడు సమ్మిట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు బేస్ క్యాంప్స్. ఓకే. సో ఇంత సవాళ్ళతో కూడుకున్న ఈ ప్రయాణంలో మీ కుటుంబ సభ్యులు ఆర్ మీ సన్నిహితులు కానీ ఎప్పుడు భయపడటం కానీ, అట్లా వద్దు అని చెప్పడం కానీ ఏం చేయలేదా? లేదు సార్, ఫ్యామిలీ నుంచి అలాంటి ప్రెషర్ ఎప్పుడు లేదు. సో అంటే ఇనిషియల్ గా భయం అనేది ఫ్యామిలీలో ఉంటుంది. అంటే అమ్మకి, నాన్న ఇప్పుడు లేరు. సో ఇనిషియల్ గా ఉన్నా సరే, బట్ వాళ్ళు చూస్తున్నారు ఎవ్రీ ఇయర్ అలా చూసి ఇప్పుడు వాళ్ళకి అలవాటు, వాళ్ళకి కాన్ఫిడెన్స్. మొదట్లో భయపడే వాళ్ళు ఇప్పుడు గర్వపడుతున్నారు. సో ఇప్పుడు ఒక మౌంటైనరింగ్ జీవితం అంటే ఒక కెరీర్, దాన్నే ఒక ప్రొఫెషన్ గా తీసుకోవాలి అంటే, సో ఆర్ ఒక పర్వతాన్ని అధిరోహించాలి అంటే మీరు చెప్తున్న 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా. సో ఒక కామన్ మ్యాన్ ఇది చేయడం చాలా కష్టం అవుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్, అంటే ప్రభుత్వాల నుంచి కావాలా, ఇండివిజువల్స్ నుంచి సపోర్ట్ కావాలి, ఎలా ఈ అమౌంట్ని పుల్అప్ చేసుకోవటము, దాని తర్వాత వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ ద మౌంటైనర్ విల్ గెట్? సార్ ఎప్పుడైనా సరే అంటే ఇందులో 2 ఛాలెంజెస్, ఒకటి ఫైనాన్స్ ని పూల్ చేసుకోవడం, ఒకటి అది కెరీర్ గా తీసుకుంటే దాంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఒక లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి, నేను ప్రాఫిట్ అని అంత పెద్ద మాటలు చెప్పను కానీ, వాట్ ఈస్ ద అపార్ట్ ఫ్రమ్ ద సాటిస్ఫాక్షన్, మెంటల్ సాటిస్ఫాక్షన్, ఇది కాకుండా వాట్ ఈస్ ద మౌంటైనర్ విల్ గెట్? సార్ మౌంటైనరింగ్ ప్రొఫెషన్ గా తీసుకుంటే చాలా మంచి ప్రొఫెషన్. ప్రొఫెషన్ గా తీసుకుంటే చాలా మంచి ప్రొఫెషన్ అనమాట. జస్ట్ హాబీగా క్లైంబ్ చేయాలనుకుంటే ఆబ్వియస్లీ చాలా కాస్ట్లీ స్పోర్ట్. ఓకే, ఇదర్ మనీ అయినా బాగుండాలి, లేదు అంటే స్పాన్సర్షిప్స్ పుల్ చేసుకునే కెపాసిటీ అయినా ఉండాలి. యాక్చువల్గా స్పాన్సర్షిప్స్ తెచ్చుకోవడం ఒక ఆర్ట్ సార్. ఓకే, యాక్చువల్గా నేను ప్రొఫెషన్ గా ఎందుకు ఎంచుకున్నాను, ఫస్ట్ టైం నేను ప్రొఫెషన్ గా ఎంచుకున్నప్పుడు నాకు ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే, నేను స్పాన్సర్షిప్ ని అట్రాక్ట్ చేసే క్వాలిటీ నా దగ్గర లేదు. సో అదొక ఆర్ట్ అనమాట సార్, అది ఎవరికంటే వాళ్ళకి వచ్చేది కాదనమాట. సో అలా, సో ఎవరైనా స్పాన్సర్స్ ఒకసారి రైజ్ చేసుకోవచ్చు సార్. అలా అని లైక్ ప్రతి మౌంటైన్ అలాగని వెళ్తే అది 100% సక్సెస్ అవుతాను లేదు. ఓకే, సో అది కూడా కష్టం అనమాట. ప్రొఫెషన్ గా బెస్ట్ థింగ్, లేదంటే స్పాన్సర్షిప్ రైజ్ చేసుకోవాలి సార్. చాలా చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అనమాట. సో ఇందులో ఫైనాన్సెస్ తో కూడుకున్నది ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది సార్? జర్నీ ఇట్సెల్ఫ్, పర్మిషన్స్ చాలా కాస్ట్లీ. ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి 12 to 13 lakhs బేస్డ్ ఆన్ డాలర్ అటు ఇటుగా, మన 12 to 30 lakhs జస్ట్ పర్మిషన్ అంతే. ఓకే, చలో నేపాల్ ఆర్ 2 రూట్స్ ఉంటాయి సార్, ఒకటి నేపాల్ నుంచి, ఒక టిబెట్ సైడ్ నుంచి. ఆ గవర్నమెంట్స్ వాళ్ళ అసోసియేషన్స్
సైన్ చేస్తే ఓకే యూ కెన్ గో లైక్ నీ పర్మిట్ ఫీ మాకు అందింది, సో పర్మిట్ ఇస్తున్నాం, నౌ యూ కెన్ గో అండ్ క్లైంబ్. దాని తర్వాత మళ్ళీ ఖర్చులు ఉంటాయి అనమాట. సో మనం క్లైమ్ చేసేటప్పుడు హెవీ స్టఫ్ కదా సార్, ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా చాలా ఖర్చు. ఎవరెస్ట్ క్లైమ్ చేయాలంటే 6 ఆక్సిజన్ సిలిండర్స్ అట్లీస్ట్ యూస్ చేయాలి. సో ఈచ్ ఆక్సిజన్ సిలిండర్ ఆన్ ఎవరెస్ట్ మీద $700 అవుతుంది సార్ ఒక ఆక్సిజన్ సిలిండర్. అండ్ ఇంకొకటి ఏంటంటే షేర్పా ఉంటాడు, అంటే లైక్ ఎందుకంటే మాతో పాటు ఇంకా సపోర్టింగ్ ఉంటారు అనమాట. సో తను అట్లీస్ట్ 3-4 ఆక్సిజన్ సిలిండర్స్, తన శాలరీ, తనకు పర్మిట్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివన్నీ కలుపుకొని సో చాలా అవుతుంది సార్. లాజిస్టిక్స్ కాస్ట్, లాజిస్టిక్స్ కాఠ్మండూ నుంచి మొత్తం అంతా సెటప్ బేస్ క్యాంప్ కి తేవాలి అంటే ఆ కాస్ట్, దానికి చాపర్స్ యూస్ చేస్తారు, పోర్టర్స్ యూస్ చేస్తారు, మ్యూల్స్ ని యూస్ చేస్తారు, మనీ ఇన్వాల్వ్ సార్, హెవీగా అది కూడా. సో ఫస్ట్ టైం మీరు ఎవరెస్ట్ కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది, అండ్ దెన్ ఇట్ టుక్ సమ్ ఫ్యూ ఇయర్స్ ఫర్ యూ టు పుల్ అప్ ద మనీ అండ్ గో బ్యాక్ అగైన్ టు మౌంట్ ఎవరెస్ట్ అన్నారు కదా. సో ఈ ప్రాసెస్ లో మీరు ప్రభుత్వం నుంచి కాస్త సహకారం అందినారు. లైక్ హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ ద గవర్నమెంట్? సార్ గుడ్ సార్. అప్పుడు ఆ టైంలో యాక్చువల్గా ఏంటంటే అది ఇంకా రావాలి సార్. సో ఇప్పుడు ఏంటంటే ఇది జరిగింది 2017లో సార్. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో లైక్ ఒక 5 people కి ఛాన్స్ ఇచ్చారనమాట. సో దానికి ఒక కాంపిటీషన్ అలా పెట్టి, సో ఇది బేసిక్ గా ఏంటంటే ఐ మీన్ ఇది చాలా మందికి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అట్లీస్ట్ ఇనిషియల్ పుషప్ కోసం అలాంటి దాంట్లో గవర్నమెంట్ మెయిన్గా ఈ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఇచ్చింది ఆ టైంలో. ఓకే. సో మౌంటైనరింగ్ లో అంటే మీరు పర్వతాన్ని అధిరోహించి మధ్యలో ఉన్నప్పుడు ఆ భయం కానీ టెన్షన్ కానీ అంటే మీరు చెప్తున్న కొన్ని విషయాలు వింటుంటే దానికి నాకు సంబంధం లేకపోయినా నాలో కొంచెం ఆ హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. సో కానీ ప్రాక్టికల్గా మీరు అక్కడ ఉన్నప్పుడు మీ భయం కానీ ఆందోళన కానీ దాన్ని ఎలా నియంత్రించుకోగలుగుతారు? హౌ డు యూ మెయింటైన్ దట్? సార్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మౌంటైనరింగ్ అనేది బేసిక్ ఏంటంటే ఒక డ్రగ్ అనమాట. అది ఓకే, స్పోర్ట్స్ లాగా అది కూడా. ఇప్పుడు ఏంటంటే మెయిన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అదొక డ్రగ్. ఏంటంటే ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ లో ఎప్పుడు కూడా చాలా మంది, ఇప్పుడు నేను మౌంటైన్ క్లైమ్ చేస్తున్నాను సార్, నేను అంటే లైక్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు చెప్పొచ్చు నాకు ఆహ్లాదకరంగా ఉంది, వాతావరణం చాలా బాగుంది, కానీ కాదు సార్, ట్రెక్కింగ్ చేసేటప్పుడు అంటే మౌంటైన్ కింద ఇదంతా ఓకే ఫైన్. ఎప్పుడైతే క్లైంబింగ్ లో ఉంటామో ఆ క్లైంబ్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది సార్? ప్రతిదీ పెయినే, కానీ ఆ పెయిన్ బాగుంటుంది అనమాట. స్వీట్ పెయిన్. సో ఎట్లా ఉంటుంది అంటే కిందికి వచ్చిన తర్వాత అంటే చాలా చాలా అనిపిస్తాయి. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చూసి ఎప్పుడు రాకూడదు మౌంటైన్ మీద కన్నా ఒక థాట్ వస్తుంది అనమాట. కానీ మళ్ళీ కిందికి వచ్చిన మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఛాలెంజ్ దానికంటే ఎక్కువ కావాలని ఉంటుంది అనమాట. సో అంత ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అంటే ఆ పెయిన్ అంత బాగుంటుంది. సో ఇప్పుడు కొత్తగా మౌంటైనరింగ్ ప్రొఫెషన్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్ యాక్చువల్గా ప్రొఫెషన్గా తీసుకోవాలి అంటే సపోజ్ ఇప్పుడు దీనికి ఆ పేషెన్స్ అండ్ టైం చాలా అవుతుంది సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ట్రస్ట్ చేయాలన్నమాట. సో మీరు వస్తున్నారు నాతో పాటు అంటే లైక్ మీరు కంప్లీట్గా నా మీద డిపెండ్ అయ్యారన్నమాట చాలా వాటికి. సో ఆ ట్రస్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఆ ట్రస్ట్ చాలా మంది చూస్తుంటారు సార్, ప్రొఫెషన్గా తీసుకొని వస్తారనమాట. కానీ ఆ ట్రస్ట్ బిల్డ్ అవడానికి చాలా ఇయర్స్ పడుతుంది సార్. ఆ పేషెన్స్ కావాలన్నమాట. ఓకే, ఎందుకంటే సేఫ్గా తీసుకెళ్ళాలి అండ్ అట్ ది సేమ్ టైం సక్సెస్ఫుల్గా తీసుకొని కిందికి రావాలన్నమాట. అప్పుడు పీపుల్ ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఒక్కసారి ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే డన్. సో ఇప్పుడు మీరు ఎవరైనా కొత్తగా మౌంటైనరింగ్ ని ఒక ప్రొఫెషన్ గా కానీ ఆర్ మౌంటైనరింగ్ ఒక హాబీగా కానీ తీసుకోవాలనుకునే వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? ఎస్, ఐ కెన్ గైడ్ సార్. వాళ్ళని మీరు ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతారు. అంటే ఈ మౌంటైనరింగ్ గురించి చాలా మిత్స్ ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. సో సాధారణంగా ఎవరైనా మీరు ఇప్పటికి చాలా మందిని తీసుకువెళ్ళారు, మీరు గైడ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా, ఎలాంటి అపోహలు ఉన్నాయి వాళ్ళల్లో? దానికి మీరు ఇచ్చే సలహాలు అంటే యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటి దాని గురించి? సార్ యాక్చువల్గా ఆబ్వియస్లీ సార్ లైక్ అక్కడికి వచ్చిన తర్వాత అంటే ముందు ఆ ఫీల్డ్ని ఎంచుకోవడంలోనే ఉంటుంది అనమాట. చాలా రిస్కీ అది అనేది. సార్ ఒకటి చెప్తాను. ఓకే, అందరికీ తెలిసిన ఎవరెస్ట్ ఓకేనా, ఎవరెస్ట్ మీద క్లైంబ్ చేసే జరిగే యాక్సిడెంట్స్కి, ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళేటప్పుడు హైవే మీద జరిగే యాక్సిడెంట్స్కి, అలాగని మనం రోడ్ ఎక్కకుండా కరెక్ట్. సో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ, అసలు హైవే మీద 200 kilometers ట్రావెల్ చేస్తే ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది నన్ను అడిగితే ఆ రిస్క్ అంటే. సో అదొక్కటి తెలుసుకొని జాగ్రత్తగా క్లైమ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉంటుంది సార్. సార్ ఒకటి మౌంటైన్ హజార్డ్స్ అంటే అత్క్వేక్ కానీ అవలాంచ్ వస్తే అది ఎక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. అది ఎవరి చేతిలో ఉండదు అనమాట. అంటే నేచర్కి సంబంధించిన కెలామిటీస్ వస్తే అది ఎవరి చేతిలో ఉండదు. అదర్వైజ్ మౌంటైన్ తగ్గట్టు మనం ప్రిపేర్ అవుతే చాలా సేఫ్.
సో మౌంటైన్ అర్థం చేసుకోవాలి, మౌంటైన్ క్లైమాటిక్ కండిషన్స్ ని అర్థం చేసుకోవాలి, అండ్ దెన్ యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్ మెంటలీ అండ్ ఫిజికల్లీ బిఫోర్ climbing that mountain. Correct. These are the major steps, right, involved. So what's your next step? అంటే మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? సార్ ఇప్పుడు 7 summits అని ఒక సిరీస్ ఉంటుంది అనమాట. అంటే లైక్ దాని మీద ఎప్పుడు నా ఫోకస్ లేదు, మెయిన్గా నా మెయిన్ ఫోకస్ 9 మీదే ఉంది. ఇది అయ్యింది. సో 7 summits లో నేను యాక్చువల్లీ చాలా టీమ్స్ ని హ్యాండిల్ చేస్తూ ఇంతవరకు 6 అయిపోయినాయి సార్. ఈ 6 అవి మల్టిపుల్, కొన్ని పీక్స్ నేను 20 times కూడా క్లైమ్ చేశాను. ఓకే. సో ఈ 6 లో ఇప్పుడు లాస్ట్ ఒక పీక్ మిగిలింది అనమాట, అంటార్టికాలో ఉంటుంది అనమాట. అది ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను సార్. సో దానివల్ల 7 summit సిరీస్ కూడా అయిపోతుంది అనమాట. సో అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ అనుకున్న మెయిన్ ఛాలెంజెస్ సిరీస్ ఏంటంటే, ఒకటి స్నో లెపర్డ్ పీక్స్ అని ఉన్నాయి సార్, 5 peaks విచ్ ఆర్ అబౌవ్ 7,000 meters. ఈ 5 కూడా అది హిమాలయన్ లాస్ట్ ఎండ్ అవుతుంది అనమాట. ఈ హిమాలయన్ లాస్ట్ ఈ తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అక్కడ ఎండ్ అవుతుంది అనమాట. ఆ రీజన్ మనం పామీర్ రీజన్ అంటాం. ఆ పామీర్ రీజన్ లో 5 peaks ఉన్నాయి అబౌవ్ 7,000 meters. నాది ఒకటి అయిపోయింది సార్, దాంట్లో ఇంకా 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ 2, అవతల నెక్స్ట్ ఇయర్ 2 క్లైమ్ చేస్తా ఉన్నాను. సో ఇది క్లైమ్ చేస్తే స్నో లెపర్డ్ అని ఒక టైటిల్ వస్తుంది అనమాట. సో ఇది ఆ బెల్ట్ లో ఉన్న హైయెస్ట్ మౌంటైనరింగ్ థింగ్ అనమాట. సో ఎవరైనా క్లైమ్ చేస్తే స్నో లెపర్డ్, సో చాలా తక్కువ మంది ఉన్నారు వరల్డ్ లో అది కంప్లీట్ చేసిన వాళ్ళు. సో ఇండియా నుంచి ఎవరు లేరు ఆబ్వియస్లీ. సో అది వాట్స్ యువర్ బిగ్గెస్ట్ మోటివేషన్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? సార్ ఓకే, బిగ్గెస్ట్ మోటివేషన్ నాకు ఎప్పుడు పర్సనల్ గా క్లైమ్ చేసే దాని మీద మోటివేషన్ అంతగా ఎప్పుడు అట్లా లేదు. బట్ ఎప్పుడైనా నేను టీమ్స్ వెళ్తున్నాను సార్, ఓకేనా, సమ్మిట్ మీద వెళ్ళినప్పుడు కొన్ని అర్థం కావు, ఎవరేమి అంటే గట్టిగా అరివి అట్లేం కాదనమాట, ఫేస్ లో కొన్ని కనిపిస్తాయి అనమాట. సో అది నాకు నేను తీసుకెళ్తాను, నాకు మాత్రమే అది అర్థం అవుతుంది అనమాట. సో అది చెప్పడానికి కూడా రాదు, ఏంటి దాని గురించి నేనేం చెప్పలేను అనమాట. సో అలా తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు క్లైమ్ చేసిన అలా అలా అలాంటి వర్డ్స్ పెట్టచ్చు. సో వాళ్ళ డ్రీమ్ కదా అది. సో ట్రైనింగ్, ఒకరి మీద ట్రస్ట్ చేసి అలా సక్సెస్ఫుల్ గా పైకి వెళ్ళి, అది నాకు ఎక్కువ మోటివేషన్ ఇస్తుంది అనమాట, బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ రావడానికి. అంటే సార్ ఇయర్లీ 270 days ఉండడం అంటే బాడీ కూడా సపోర్ట్ చేయాలన్నమాట. సో ఇంత సపోర్ట్ చేస్తుంది అంటే జస్ట్ అదొక్క ఫీల్ కోసం అనమాట. సో మీరు ఈ 9 above 8,000 meters ఉన్న మౌంటైన్స్ ని క్లైమ్ చేసిన ఓన్లీ ఇండియన్ మీరు అని చెప్పేసి అంటున్నారు. So did you get that recognition what you are supposed to get from the government of India or from the government of the state? సార్ యాక్చువల్లీ చెప్పంటే లేదు అనే చెప్పాలి. ఓకే, సో నేను కూడా ఎదురు చూస్తాను సార్. రీసెంట్ అంటే ఇప్పుడు వెంటనే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా కరెక్ట్ కాదు. నేను జస్ట్ నాట్ ఎ న్యూ వన్ కదా, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 12 years. 12 సంవత్సరాల నుంచి ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు. అండ్ యూ హావ్ క్లైంబ్డ్ ఆల్ ద కరెక్ట్ I mean 9,000 meters, 8,000 meters on the mountains, 9 peaks ని క్లైమ్ చేశారు అండ్ మల్టిపుల్ టైమ్స్. yes sir. సో యాక్చువల్గా ముందు 8 చేసినప్పుడు నేను కూడా ఎప్పుడు బయట ఫోకస్ అవ్వలేదు సార్. అంటే లైక్ నేను అలా క్లైమ్ చేసే 9th వన్ అయిపోయిన తర్వాత మీడియా బాగా కవర్ చేసింది. సో ఇప్పుడు లైక్ అంటే ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు అనుకుంటున్నాను అనమాట. సో సమ్ రికగ్నిషన్ వస్తే బాగుంటుంది అనేసి. అంటే వాట్ ఈస్ దట్ యువర్ ఎక్స్పెక్టింగ్ రికగ్నిషన్? సార్ ఏం లేదు సార్, రికగ్నిషన్ మాకు ఒక అవార్డు ఉంటుంది సార్, మౌంటైనర్స్ కి ఇచ్చే టెన్జింగ్ నార్గే అవార్డు అని ఒకటి ఉంటుంది అనమాట. సో దాన్ని ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ దాని ముందుకు తీసుకెళ్తుంది. బట్ దాన్ని కొంచెం అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు రికమెండ్ యూ ఫర్ దట్ అవార్డ్. సో చివరిగా మీ కుటుంబ నేపథ్యం గురించి, తల్లి తండ్రి ఫ్యామిలీ గురించి కొంచెం ప్రేక్షకులకు సార్. అమ్మ నాన్న వీళ్ళ సపోర్ట్ లేకుండా మీరు ఈ స్థాయికి రారు. ట్రూ అది సార్. యాక్చువల్గా అమ్మ నాన్న, అమ్మని ఎప్పుడు కలిసి ఉంటాము. నాన్న చనిపోయారు లైక్ లాంగ్ బ్యాక్ 2012. నేను ఇంకా మౌంటైన్ స్టార్ట్ చేయకముందే. సో ఎనీ అదర్ ఇష్యూస్? హెల్త్ ఇష్యూస్ బేస్డ్ ఆన్ హెల్త్ ఇష్యూస్ ఓన్లీ. సో మీ సక్సెస్ ని ఆయన చూడలేదు అంతే. నా ఎడ్యుకేషన్ అయిపోయింది. సో నాకు 2 sisters సార్, 2 అక్కలు, 2 పెద్దవాళ్ళే. సో పెద్దకి వచ్చేసి వాళ్ళు తన ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది అనమాట. సో చిన్న అక్క వాళ్ళు నార్త్ కెరోలినా యూఎస్ లో ఉంటారు. సో వీళ్ళిద్దరు సపోర్ట్ ఫస్ట్ నుంచి. వాళ్ళ ఫ్యామిలీ కర్నూలు సార్, ప్రాపర్. సో ఈ పర్వతాలను అధిరోహించే క్రమంలో మీకు ఒక పర్వతంతో మాట్లాడగలిగే శక్తి మీకుంటే మీరు ఏం మాట్లాడారు సార్? ఇక్కడ నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే, సో యాక్చువల్లీ మేము మాట్లాడాం, అది ఎలా ఉంటుందని చెప్తాను నేను. ఓకే, నేను ధౌలగిరి మీద ఉన్నాను కదా. యాక్చువల్ గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, థర్డ్ మ్యాన్ సిండ్రోమ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఇదేంటంటే ఒకసారి మీకు టైం దొరికినప్పుడు చదవండి సార్, ఈ ఆర్టికల్ చాలా బాగుంటుంది. థర్డ్ మ్యాన్ సిండ్రోమ్. సో మౌంటైన్ మీద ధౌలగిరి నుంచి కిందికి వచ్చేటప్పుడు నా బాడీ అయిపోయింది, ఇంకా
ఐ మీన్ ఎందుకంటే Given up. We almost, yeah. బాడీ ఆల్మోస్ట్ ఇంకా ఏం లేదు బాడీలో. Right. సో ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ రావడానికి 2 hours తీసుకునే టైం నేను 12 hours తీసుకున్నాను. అట్లాంటి ఒక సిచ్యువేషన్ లో బాడీ రావడం అంటే కష్టం. సో అప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది సార్. బ్రెయిన్ ఎంత యాక్టివేట్ అవుతుందంటే మన చుట్టుపక్కల మనుషులను తీసుకొచ్చేస్తుంది. ఓకే, అదే థర్డ్ మ్యాన్ సిండ్రోమ్ అనమాట. ఓకే, సో బ్రెయిన్ కి తెలుసు బాడీ గివ్ అప్ అయిపోయింది, ఇప్పుడు నేను చూసుకోవాలి అనేసి. ఓకే, సో దీనికి ఏంటంటే దీనికి చాలా స్ట్రాంగ్ విల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎట్లాగైనా కిందికి వెళ్ళాలి అని మనం రిపీటెడ్ గా. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే, సో ఇది బేసిక్ గా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ హాలోజినేషన్, కానీ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే తెలిసిన వాళ్ళందరినీ అక్కడికి లైన్ తీసుకొచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఆ 12 hours నేను మాట్లాడుతూనే వెళ్తున్నాను కిందికి. నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నా క్లైంబింగ్ పార్ట్నర్స్ వస్తున్నారు. సో ఇక్కడ రిస్కీ అంటే ఒక సెక్షన్ ఉంటుంది అనమాట, చాలా హై అంటే చాలా హై రిస్క్ అనమాట. ఆ రోజు నేను మౌంటైన్ తప్ప ఎవరు లేరు ఇంకా. సో అందరూ ఆల్మోస్ట్ ఎప్పుడో వెళ్ళిపోయారు కదా సార్, ఎందుకంటే ఎవరికి అంతసేపు ఆక్సిజన్ కూడా సిలిండర్ లో ఉండదు అనమాట. సో లైక్ ఏంటంటే లైక్ చాలా చోట్ల ఒక స్టోరీ క్రియేట్ అవుతుంది. రోప్స్ వచ్చినప్పుడు అక్కడ ఇంకొక ఫ్రెండ్స్ రావడము, నేను ముందు దిగుతున్నాను ఇట్లా రా అని అట్లా మొత్తం అనమాట. ఒక కంప్లీట్ సబ్జెక్ట్ 12 hours మౌంటైన్, నేను ఆ పీపుల్ అలా మాట్లాడుతూ అలా వచ్చానమాట. ఎందుకంటే ఆ 12 hours ఆ మౌంటైన్ మనం బ్రెయిన్ బిజీ లేకపోతే కష్టం అనమాట, గివ్ అప్ అయిపోతుంది అనమాట. ఎక్కడో చోట నిద్రలోకి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి ఇంకా కష్టం. ఇంకా వింటుంటే అంటే ఐ మీన్ నో వర్డ్స్, ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిగా చాలా సార్. యాక్చువల్గా అసలు అంటే నేను ఒక మౌంటైన్ కి మీతో మాట్లాడగలిగే శక్తి వస్తే అంటే మౌంటైన్ గురించి, క్లైమాటిక్ కండిషన్స్ గురించి, వీటి గురించి, ఆర్ మీకు ఆ ఫీలింగ్ అంటే ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ తో నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ యూ హ్యావ్ గివెన్ ఎ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. ఈ ఫీల్ నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేదు. అసలు ఎంత మంచి స్టోరీస్ అంటే ఆ రోజు నడిచిన సార్. ఇంకొకటి తెలుసా, నేను ఆ 12 hours పట్టింది కదా నాకు సమ్మిట్ నుంచి ధవళగిరిలో. క్యాంప్ 3 ఉంటుంది, క్యాంప్ 4 ఉండదు, అది సమ్మిట్ క్యాంప్. అక్కడికి వచ్చి నేను నైట్ పడుకున్నాను. నైట్ పడుకున్నప్పుడు ఏంటంటే నేను ఆ టెంట్ లో ఇంకొక ఇద్దరు రష్యన్ క్లైంబర్స్ ఉన్నారు. వాళ్ళు చేయలేదు, సమ్మిట్ అవ్వలేదు వాళ్ళది, వాళ్ళు అక్కడే రెస్ట్ తీసుకున్నారు. నైట్ అక్కడే పడుకున్నాం. నాకు ఒక రష్యన్ క్లైంబర్ లైక్ మధ్యలో పడుకున్న అతను నైట్ మొత్తము వాటర్ ఇస్తా ఉన్నాడు అనమాట. ఆల్మోస్ట్ ఒక 10-12 times ఇచ్చాడు మనకు వాటర్. సో నేను కిందికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 2 days తనని కలిసి తనకైనా థ్యాంక్స్ చెప్పాను. లైక్ చాలా థ్యాంక్స్ అలా, ఎందుకంటే నాకు అసలు వాటర్ లేవు, నేను తాగక ఆల్మోస్ట్ ఆల్రెడీ 12 hours అయింది. నైట్ మీరు ఇవ్వకపోయింటే నేను అసలు బతికేవాని కాదు అనేసి. బేసిక్గా అతను ఇవ్వలేదు, నేను అది ఊహించుకున్నా. అంటే ఆ ఊహ ఎంత స్ట్రాంగ్ గా ఉండిపోయిందంటే నేను కిందికి వెళ్ళి థ్యాంక్స్ కూడా చెప్పాను తనకి. అంటే చూడండి, ఇప్పుడు నా బ్రెయిన్ నేను వాటర్ తాగలేదు అని ఫిక్స్ అయిందంటే అయిపోతుంది, గేమ్ కష్టం కదా సార్, ఇంకా బతకడమే కష్టం. సో బ్రెయిన్ అలా యాక్టివేట్ అయిపోయింది అనమాట. నాకు ఒకరు వాటర్ ఇస్తున్నా, నేను తాగుతున్నాను పడుకున్నాను అనేసి. చూడండి, అంటే అసలు ఇంకా ఏంటి అసలు బ్రెయిన్ అసలు ఎంత సబ్జెక్ట్ ఉంటుంది. విల్ పవర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో బ్రెయిన్ ఆలోచిస్తుంది అనమాట. నేను చాలా క్వశ్చన్స్ అడగాలంటున్నాను, మీరు చెప్పే ఇన్సిడెంట్స్ ఆ క్వశ్చన్స్ అన్ని ఎగిరిపోతున్నాయి అసలు. సో ఐ మీన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ విల్ బి ఆఫ్టర్ క్లైంబింగ్ ఎ మౌంటైన్. సార్ అగైన్ నేను మళ్ళీ ఇది కూడా చెప్తాను. నేను ఇంకొకటి సార్, లైక్ మన హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, కార్తీక్ అనేసి. తనది కూడా చాలా ఇండియా వైడ్ మొత్తం చాలా న్యూస్ వచ్చింది అనమాట. తను యంగెస్ట్ ఇండియన్ టు కంప్లీట్ 7 summits అనమాట, 16 years. ఓకేనా, తనతో నేను ప్రతి సమ్మిట్ మీద ఉన్నాను అనమాట. సో యాక్చువల్ నేను నా 9 కంటే తను అయినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. సాటిస్ఫాక్షన్ అలా అనమాట. సో ఈసారి మేము మౌంట్ ఎవరెస్ట్ టీమ్ 8 members తీసుకెళ్ళాం సార్. దాంట్లో మేము ఒక అమ్మాయిని పైకి తీసుకెళ్ళాము. తను కంప్లీట్ బ్లైండ్, చోన్జిన్ ఆంగ్మో అనేసి, మొన్న అమిత్ షా కూడా కలిసిండు అనమాట. తన ఆర్టికల్స్ కూడా హ్యూజ్ అనమాట. మీరు తన ఆర్టికల్స్ మొత్తం చూడొచ్చు. తన కోచ్ ఎవరు అంటే లైక్, సో తను క్లైమ్ చేసినప్పుడు తను సబ్మిట్ అవ్వగానే కంప్లీట్ బ్లైండ్. తను సబ్మిట్ అవ్వగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఇంకా సో నేను సబ్మిట్ చేసిన నాకేం పెద్దగా ఓకే, లైక్ ఫస్ట్ టైం ఇప్పుడు న్యూస్ వచ్చింది, ఇది ఒక కొత్త ఐ మీన్ జోన్ నాకు. అదర్వైజ్ ఇలా చాలా మంది ప్రతి ఇయర్. సో నేను ఆల్మోస్ట్ ఇలాగ కార్తిక్ చెప్పాను, ఆంగ్మో చెప్పాను, ఇలా ఇంతవరకు నేను పర్సనల్ గా యాజ్ అ బూట్స్ అండ్ క్రాంపాన్స్ 1000+ సమ్మిట్స్ తీసుకెళ్ళాం. నేను పర్సనల్ గా ఆల్మోస్ట్ ఒక 400 members ని అబౌవ్ 6500 meters 6000 meters అబౌవ్ ఉన్న మౌంటైన్స్ ని ఆల్మోస్ట్ ఒక 400+ members ని డీల్ చేసి ఉంటారు అనమాట. సో ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ ఇంకా అట్లా అనమాట. సో వాట్ మీరు అంటే ఈ బ్లైండ్ అమ్మాయిని తీసుకువెళ్ళడానికి మీరు ఫేస్ చేసిన టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటి సార్? ఒకటి, తను చాలా స్ట్రాంగ్ అనమాట. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, నేను ఈ అమ్మాయితో వెళ్ళినప్పుడు
యాక్చువల్ నాకు ఇంకో కొన్ని కేసెస్ ఉన్నాయి. నేను చాలా అంటే నార్మల్ గా అన్ని బాగున్న వాళ్ళ దగ్గర ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేస్తాను. Yeah. వీళ్ళ దగ్గర ఏమవుతుందంటే సార్, బేసిక్ గా ఈ అమ్మాయి బై నేచర్ హిమాచల్ లదాఖ్ కి సంబంధించిన అమ్మాయి. ఆబ్వియస్లీ వాళ్ళ లంగ్ కెపాసిటీ డిఫరెంట్, చాలా హైలో ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు పుట్టడమే చాలా హైలో పుట్టింటారు కాబట్టి. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే అబ్జర్వ్ చేసింది సార్, ఒక మనిషికి కళ్ళు కంప్లీట్ గా లేవు అంటే మిగతా 5 సెన్సెస్ ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ ఉంటాయి. నేను ఇట్లా అడుగు పెట్టారంటే అసలు కళ్ళు ఏం అవసరం లేదు, అదే లెగ్ తను అక్కడ పెట్టేస్తుంది అనమాట. సో అలాగా చాలా సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది సార్ విత్ 5 సెన్సెస్. అసలు ఇంకా నాకు అసలు అనిపిస్తుంది చూస్తే కళ్ళతో పనే లేదు అనిపిస్తుంది. సినిమాలో రవితేజ ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్ అన్నట్లు దేవుడే ఆ వరం ఇచ్చేస్తాడు ఆటోమేటిక్ సార్. బాడీలో ఏ పార్ట్ వెళ్ళినా సరే మిగతావన్నీ కోపపోతాయి సార్ దాన్ని కవర్ చేయడానికి. చాలా స్ట్రాంగ్ ఉంది. So what is the message that you want to give to the young mountaineers? Message to the young mountaineers. సార్ బేసిక్గా ఈ ఫీల్డ్ ఎంచుకున్న వాళ్ళకు కంపల్సరీ పేషెన్స్ కావాలి సార్. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్స్ చూస్తున్నప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అంటే రిజల్ట్స్ కొంచెం ఫాస్ట్ గా రావాలని ఒకటి ఉంటుంది అనమాట. బేసిక్ గా ఏంటంటే ఈ ఫీల్డ్ ఫాస్ట్ గా రావాలనుకుంటున్నారు, రికగ్నిషన్ కూడా ఫాస్ట్ గా రావాలనుకుంటున్నారు, which is not ఈ ఫీల్డ్ లో అది కొంచెం పాసిబుల్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో అలా లేకుండా ఏ ఎక్స్పెక్టేషన్స్ తో ఐ మీన్ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ప్రెషర్ క్రియేట్ అవుతుంది సార్. సో అలా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. జరిగే రోజు అన్ని జరుగుతాయి అనమాట. సో ఇఫ్ మెసేజ్ అంటే గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ అథారిటీస్ కావచ్చు, మీ రిలేటెడ్ గా వాట్ ఈస్ ద రిక్వెస్ట్ దట్ యు వాంట్ టు గివ్? సార్ నథింగ్ సార్. నేను లైక్ ఏదో నాకు ఇది కావాలి అది కావాలని అనేది కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక ప్రెసిడెంట్ అవార్డ్కి నేను ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో దానికి గవర్నమెంట్ నుంచి ఇంకొంచెం పుష్ అనమాట. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ వస్తాయి అనమాట ప్రతి స్టేట్ నుంచి, వాళ్ళ గవర్నమెంట్స్. సో అన్ని పుష్ చేస్తారనమాట. సో అలాగా కొంచెం మన గవర్నమెంట్ ఇంకొంచెం పర్సనల్ గా తీసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇలా అడగడానికి కూడా నేను ఎలిజిబుల్. యా. సో ఏంటంటే ఓకే ఈ 9 పీక్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్, అలా ఈ 9 కాదు కదా అసలు నెంబర్ ఆఫ్ ఎంతమందిని 400 పీపుల్ని లైక్ పైకి తీసుకెళ్ళాము. సో ఇలా ఈ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ అంటే ఇప్పుడు మీరు ఈ అవార్డు గతంలో ఎప్పుడైనా ఈ తెలుగు వాళ్ళకి వచ్చిందా? ఆల్మోస్ట్ 18 years బ్యాక్ సార్. 18 years బ్యాక్ ఈ అవార్డు ఒక తెలుగు వాడికి వచ్చింది. సో ఇప్పుడు ఆ అవకాశం మళ్ళీ మీ రూపంలో మాకు వచ్చే అవకాశం ఉందంట. రావాలి సార్. ఏం లేదు సార్, యాక్చువల్లీ ఇది వస్తే ఏంటంటే మనకి ఇక్కడ తక్కువ సార్. ఎవరు క్లైమ్ చేస్తారు? పెద్ద ట్రెక్కింగ్ అలా సరదాగా వెళ్తారు తప్ప ప్రొఫెషన్ గా ఎవరు ఎంచుకోరు కదా. సో అలా అనమాట. ఈ సౌత్ కూడా చూడాలి, మౌంటైన్స్ వైపు. మనకేంటంటే మన సరౌండింగ్స్ కూడా లేవు మౌంటైన్స్. ఓకే, అట్రాక్ట్ అవడానికి క్లైమ్ చేయడానికి మళ్ళీ రావడానికి చిన్నవి సార్. సో ఒకరికి వస్తే ఏంటంటే ఓకే చూస్తారు జనాలు, ఓకే ఇది కూడా ఒక ప్రొఫెషన్ ఉంది, ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. థ్యాంక్ యూ తమ్మినేని భరత్ గారు ఫర్ బీయింగ్ హియర్. అంటే మౌంటైనరింగ్ అనేది అంటే ఇందాక అడిగినట్లు చాలా ఇఫ్స్ అండ్ బట్స్, చాలా డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉన్నాయి. బట్ నాకున్న ఈ అపోహలేనని అవి నిజాలు కాదని నాకే అర్థమవుతుంది మీతో మాట్లాడిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ యాజ్ అ గెస్ట్. చూసారు కదా తమ్మినేని భరత్ గారిని. మౌంటైనరింగ్లో ఉన్న మజాని ఎంజాయ్ చేయాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కాస్త ఓపికగా ఉంటే ఈ మౌంటైనరింగ్ అనేది ఒక మంచి ప్రొఫెషన్ అని చెప్పేసి తను చెప్తున్నారు. మౌంటైనరింగ్లో ఛాలెంజెస్, అందులో ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి అనేది కూడా తన మాటలోనే విన్నాము. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.